క్రైస్తవ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క దైవ గుణంలోని జీసస్ ఆశీస్సులు ఎల్లవేళలా మనందరికి ఉండాలని, ఇదే విధంగా మనందరం కూడా మంచిగా జీవనం గడుపుతూ ప్రతి సంవత్సరం కూడా జీసస్ గారి రన్ ఫర్ జీసస్ని నిర్వహించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాల్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా తరపు నుంచి మీకు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెల్ఫేర్ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. మాస్టర్స్ అందరికీ, నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ములకు అందరికీ కూడా హల్లెలూయా. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం మనందరం ఇదే ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. ఇందాక మా బాలు గారు చెప్పినట్టు జీసస్ క్రైస్ట్ ఎప్పటి నుంచో, అంటే ఇవాళ కాదు, క్రీస్తుపూర్వం నుంచి ఇప్పుడు దాకా చాలామంది క్రిస్టియానిటీ అవలంబిస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో, ప్రపంచంలో. ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆయన అడుగుజాడ నడవాలని, మన రోజు ప్రతి ఆదివారం చర్చికి పోయి అందరం కూడా దేవుని సేవ చేసి, అదేవిధంగా మానవ సేవ చేసి, మీరందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇదే పరంపర కొనసాగించాలని, మనందరం కూడా జీసస్ క్రైస్ట్ నడిచిన నడవడికలో నడవాలని, మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని ఈ నిర్వాహకులు కాంతయ్య గారికి, విద్యాసాగర్ గారికి అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. గుడ్ ఫ్రైడే తర్వాత మనకు ఫస్ట్ వచ్చే రన్ ఫర్ జీసస్కి అందరూ జీవితాలలో మంచిగా ఉండాలని ఆ యేసయ్య గారి అందరికీ వందనాలు తెలియజేస్తూ అందరికీ రన్ ఫర్ జీసస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కోరుతున్నాం. బ్యానర్కి ముందు ఎవరు ఉండొద్దు అండి, ప్లీజ్ దయచేసి బ్యానర్కి ముందు ఎవరు ఉండొద్దు. హలో, ఇక్కడ కొంచెం స్లో అయితే సిస్టర్ రోజ్మేరీ గారు ఒక పాట కూడి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, స్థానిక దైవ సేవకులకు అందరికీ, సంఘ పెద్దలందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు. రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం జరుపుకునేటువంటి రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం క్రీస్తు పునరుద్ధానం కంటే ముందుగా మగ్దలేని మరియను, వేరే కుమారి అందరూ కలిసి సమాధి వద్దకు వెళ్ళినట్టుగా మనము కూడా యేసుతో పరుగు పెడుతూ యేసయ్య పునరుద్ధానమును గురించి అనేకులకు తెలియజేయడానికి మనం ఈ ప్రోగ్రాము చేపట్టవలసి ఉన్నది కనుక క్రైస్తవులందరూ కూడా ఏకపక్షం అందరూ కలిసి వచ్చి ఈ ప్రోగ్రాం చేయడానికి దేవుడు ఎంతో సాయం చేసి ఉన్నారు. సహకరిస్తున్న వారు కూడా ఎంతో సహకరిస్తున్నందుకు బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మనందరి కోసం తన రక్తాన్ని చిందించి ఆయన తిరిగి లేచాడు. ఈ యొక్క సువార్తను మేము ప్రకటించడానికి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనేది జరుగుతూ ఉంది. క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగును అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ యొక్క విషయాన్ని మేము ఈ యొక్క సువార్త రీతిగా మేము ప్రకటిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంగతులను గ్రహించి, ఈయన పాస్టర్ అయితే క్రిస్టియన్స్ కాదు, పోలీస్ స్టేషన్లో పోతే కేసులు కూడా పెట్టకుండా ఈ రకంగా హింసిస్తున్నారు పాస్టర్లు. కాబట్టి అందరికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఖండియాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గీతం జయ జయ
హల్లెలూయా జయమపగించెను. పాసాలను ప్రతి ఒక్కరిని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ యేసు సంఘస్థులు, చిన్నలు, యవనులు, పెద్దలందరినీ దేవుడు దీవించును గాక. మరి ముఖ్యంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమము మన మధ్యలోనికి మరి ఆ యొక్క పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి ఉన్నారు. మరి దేవుడు ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. రోమా నాతానుడైనటువంటి యేసయ్యను మనమందరం ఈ రీతిగా ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. మనం సేవించుచున్న దేవుడు ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, ఆ మృత్యుంజయుడైనటువంటి యేసయ్యను మనము సేవిస్తాం. నిన్నటి గుడ్ ఫ్రైడే, రేపటి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్న ఎంసీసీడబ్ల్యూ మన కాంతయ్య గారికి మరియు విద్యాసాగర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మరియు చైర్మన్, వైస్ చైర్మన్, మన నా తోటి సహచరులు, కౌన్సిలర్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్రైస్తవులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే వాక్యం మనందరికీ తెలిసి ఉంది. ఈ క్రైస్తవులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఈ ఐక్యత చాటించడానికి మా ఆహ్వానాన్ని మన్నించి అందరు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క క్రైస్తవునికి, క్రైస్తవురాలకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రానున్న గడ్డు పరిస్థితుల్లో క్రైస్తవులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి అందరూ క్రైస్తవానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చర్చిల దగ్గరనే, లేకపోతే మన క్రైస్తవులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా అందరూ ముందుండాలి. ఆ తోటి సహచరులందరూ కూడా మీ అందరికీ ఒకటే మాట తెలియజేస్తున్నాను. 19వ వార్డులో ఒక బీసీసీగా, ఒక క్రిస్టియన్ మైనారిటీగా నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అతి గొప్ప మెజార్టీతో దేవుడు నాకు ఈ విజయం ఇచ్చాడు. ఈ విజయం కేవలం యేసుక్రీస్తు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ క్రైస్తవులకి ఎక్కడ లోటుపాట్లు, ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముందడుగు నాదే ఉంటుంది. నా సేవలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోసఫ్ గారు ఒక మాట గ్రీటింగ్ చెప్తారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి చేసినటువంటి రాజకీయ ప్రముఖులకు ప్రేర్ చేస్తారు. మరి అలాగే జీవన్ చర్చ్ వారు వచ్చి పాట పాడుకొని కోరుతున్నాం. జీవన్ చర్చ్ వారు యేసుక్రీస్తు మహారాజుకి థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యనటువంటి ఉత్తపల్లి పాస్టర్
కనుక ఇంకా ఎవరైనా యేసును ఎరుగని వారు ఉంటే, యేసుక్రీస్తు వారు జీవం గల దేవుడు, లోక రక్షకుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. కనుక పరలోకానికి ఎవరైనా రావాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎవరైనా కావచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తే పరలోకానికి దారి. కనుక ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇక్కడ ఈ రన్ ఫర్ జీసస్ లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి తమ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, యేసు కొరకు నేను బ్రతుకుతున్నా, యేసు కొరకు నేను జీవిస్తున్నా, యేసు కొరకు నేను పరిగెడుతున్నా, యేసు కొరకు నేను మరణిస్తా. నేను ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించి మరణిస్తే రేపు పరలోకంలో నేను జీవిస్తాను, ఇక నిత్య జీవంలో ప్రవేశిస్తాను. ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ పరుగులో పాల్గొన్నారు. పరిశుద్ధుడమైన తండ్రి, పరమందుల దేవా, నీ ఘనమైన నామమునకు పాదాలకి స్తుతులు స్తోత్రాలు. మహిమ కలిగిన తండ్రి, 2026 సంవత్సరాలకు పూర్వం ఈ సృష్టికి కొరకు సర్వమానవారి పాపముల నిమిత్తమై పుణ్యంగా, దానంగా, బలియాగమవుట కొరకు నాయన మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చి వేసిన దేవా, తిరిగి పునరుద్ధరణ లేచి సర్వశక్తిమంతుడు నిరూపించుకున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, అది పురస్కరించుకొని లోక జనులకు, సర్వమానవాళికి నిజమైన దేవుడు అని తెలియచేయడానికి ఈ కార్యక్రమం ప్రారంభించున్నాం. దేవా, ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి. అనేకులకి నిజ దేవుడిని గుర్తు చేయటకు కృప చూపుతా నమ్మచ్చు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. స్లోగా లైన్ పోదాం. పాటలు పెట్టండి, డీజేలో స్లోగా పెడదాం. దయచేసి అందరూ కూడా ఎన్నికలు రావాల్సిన కోరుతున్నాం. డీజే ముందు కూడా రాఘవ టాక్స్ దగ్గర ఆగండి. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ప్రియా నా దేవుని బిడ్డలారా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకొక విశ్రాంతినివ్వాలి. నువ్వు ఏ భారాల చేత ఉన్నావో, ఎటువంటి భారాల చేత నీ కుటుంబంలో సమాధానము, సంతోషము, నెమ్మది లేక నశించిపోతూ ఉన్నావో, భార్యాభర్తల మధ్యలో, కుటుంబీకుల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానం లేక, సంతోషం లేక చాలా మంది జీవితాలు కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి చాలా భారముతో, చాలా కష్టముతో ఉండిపోతున్నారు. అయ్యో నేను ఎందుకు దొంగగా మారాను, ఎందుకు నేను అక్రమకారునిగా మారాను, ఇలాంటి
ఏందయ్యా, అయితే నా కొడుకు నా కుమారుడు ఇది తాగుడుకు బానిసైపోయాడయ్యా, అతని వాడు వ్యాపారం అంతా పాడైపోతుందయ్యా అని చెప్పి రహస్యంగా వేకుజామున వచ్చి నన్ను కలవడానికి వచ్చాడు. ప్రార్థన చేశాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మీ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గతకాలం అంతా కాచి కాపాడే దేవా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా కార్యమును నూతన పరచు తండ్రి. మా తెలంగాణ నల్గొండ మిర్యాలగూడ మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి, మిర్యాలగూడ క్రిస్టియన్ కౌన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రభా, మిర్యాలగూడలో ఉన్న పాస్టర్స్, సంఘాలు, విశ్వాసులు, సేవకులు అందరూ కలిసి ప్రభా ఈరోజు తండ్రి క్రీస్తు కొరకు మేము తండ్రి అయ్యా ఆత్మీయ యాత్రలో పరిగెత్తుతామని ప్రభా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలే మనల్ని ఆవరించినందున మనము కూడా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు ఖర్చయ్యు దాన్ని కొనసాగించి యేసు వైపు చెచ్చుచు ఓపికతో పరిగెత్తుదామని తండ్రి వాక్యంలో సెలవించింది. ఫిలిప్పీ పత్రికల పౌరభక్తి ద్వారా మాట్లాడే రీతిగా తండ్రి మరి ఈ ఫెలోషిప్ అంతా కూడా తండ్రి ఆత్మదేవ అందరినీ ఒక చోట చేర్చి ప్రభా క్రీస్తు కొరకు మేము కూడా ఉన్నామని మిర్యాలగూడ పట్టణంలో ప్రజలకు తెలియపరచడం కొరకు అయ్యా మా సాక్షి విశ్వాసాన్ని ప్రభా ప్రజలకు బయలుపరచడం కొరకు వారి ద్వారా ఇది ఏమిటనే ఎరగని వారు తండ్రి తెలుసుకున్నప్పుడు ప్రభా అయ్యా పరలోకపు దేవుడు భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీద తాను పాపముల కొరకు బలి అయి ప్రభా తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై ప్రభా ఆయా పదము ఫలముగా ఉండి మమ్మల్ని కూడా లేపుటకు తండ్రి సమర్థుడే మేము నమ్మి విని విశ్వసించి ఎరిగి ఉండి ఆ బాటలో నడుస్తూ ఉండగా అనేకులు తండ్రి ఈ కార్యక్రమం ద్వారా తండ్రి మహిమ పొందినట్లు అయ్యా నీ సన్నిధిలోకి నీ రక్షణలోకి వచ్చుటకు సహాయం దయచేయమని ఇది ఏర్పాటు చేసిన తండ్రి కాంతాన్ని ఎత్తినేమి తండ్రి సోదరుడు విద్యాసాగర్ ఎత్తిన బిడ్డలు టీం అంతటినీ జ్ఞాపకం చేసుకో. ఇంతమంది పాస్టర్స్ ఇంతమంది దేవుని బిడ్డలు ఒక చోట చేర్చడం దేవుని కృప ప్రభా. అట్టి కృప ధన్యత ఈ బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వారిని బలపరిచి స్థిరపరచమని ఈ కార్యక్రమాన్ని మహిమపరచమని సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీ కృపలో స్థిరపరిచి బలపరచమని మా కల్వరి సంఘం తరపున చేస్తున్న ఈ ప్రార్థనను మీరు విని మహిమ పొంది మెండైన ఆశీర్వాదములు దయచేయమని. ఎన్ని రకాల ఇబ్బందులలో ఈరోజు మీరున్న బైబిల్ చెబుతా ఉంది దేవుని శక్తి వీటన్నిటికంటే గొప్పది. ఒక విత్తనం నేలలో పడితే మనం చూసి దాన్ని ఏమనుకుంటామంటే ఈ విత్తనము ఎండిపోయింది, పాడైపోయింది, పని చేయదనుకుంటారు. కానీ కొన్ని రోజులకు అది మొలకెత్తి ఒక పెద్ద చెట్టుగా మారి ఫలం ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ విత్తనము ఫలించిందని. అదేవిధంగా యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు అనేకులకు అది ఓటమిలాగా కనిపిస్తుంది. కానీ మూడవ రోజు ఆయన లేచి నిలబడ్డాడు. మరణము ఓడిపోయింది, పాపము ఓడిపోయింది, ఆశ గెలిచింది. మన జీవితానికి దీన్ని వర్తించుకోగలిగితే బైబిల్ చెబుతా ఉంది మన బ్రతుకులో మన జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులైనా కొన్నిసార్లు ఓడిపోయిన పరిస్థితి అనిపిస్తుంది. కానీ పునరుత్థానం మనకు చెప్తుంది ఇది ముగింపు కాదు, మన జీవితంలో ఇది క్రొత్త ఆరంభం. రన్ ఫర్ జీసస్. ఈ రోజు మనం పరిగెత్తుతున్నాం కానీ ఇది ఒక సందేశంతో పరిగెత్తుతున్నాం. యేసు బ్రతికున్నాడు, ఆశ ఇంకా బ్రతికుంది. మన పరుగులతో మన జీవితంలో మనమంతా ప్రపంచానికి చెప్పాలి పునరుత్థానం నిజమైనదని. పునరుత్థానం ఆయన మన కొరకు ఆశలను నిలిపిందని. నిరాశలో కాకుండా ఆశలో నడుస్తారు, భయంలో కాకుండా విశ్వాసంలో నడుస్తారు, ఓటమిలో కాకుండా చీకటిలో కాకుండా వెలుగులో నడుస్తారు. దేవుడి కృప, ఆదరణ, ప్రేమ మనందరికీ సంపూర్ణముగా ఉంటుంది. మన పాపములోనే మనకు క్షమించిన దిగులేనా ఓ సోదరా, ప్రభువే మనకండగా, భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఎదురొచ్చి
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రన్ ఫర్ జీసస్ 2026 నిర్వహించుకోవడానికి అన్ని రకాలుగా పరిస్థితులన్నీ అనుకూలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు నామాన MCCW తరఫున మిర్యాడ ఆదరైనటువంటి అన్ని సంఘ కాపర్లకు క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా పేరు పేరున MCCW తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు పత్తుల లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ గారు, అలాగే వైస్ చైర్మన్ శిరీష నవీన్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మాకు పోలీసులు అన్ని రకాలుగా అనుమతి ఇచ్చి ర్యాలీకి ప్రశాంతంగా చేసుకుని సాగిన పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా క్రిస్టియన్ కౌన్సిల్గా ఉన్నటువంటి కోడరేక ఇంద్రకుమార్, ఎర్రవల్లి దినేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారిద్దరు కూడా మా MCCWA సభ్యులు కావడం మాకు సంతోషం. ఈ రకంగా ఈ జరిగిన కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. అలాగే దీనికి ఆర్థికపరమైన అంశాలు అన్నీ ముడిపడి ఉంటే మనందరికీ తెలుసు. ఈ కార్యక్రమానికి అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి శ్రీ కాశ్మల్ల సామ్యుల్ విక్టర్ గారి కుటుంబానికి ధన్యవాదాలు. అలాగే సహకరించినటువంటి సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసినటువంటి జియోన్ టెంపుల్ వారికి, ట్రాన్స్పోర్ట్ సాగించినటువంటి శ్రీ కాశ్మల్ల లక్ చార్లెస్ బెంజమిన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఆర్థిక సాగించిన MCCW సభ్యులకి, పాస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ రకమైన సహకారం అందిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మిర్యాలగూడ నియోజకవర్గం క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రారంభించినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మరి వచ్చిన నాయకులకు, అధికారులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి DSP గారు మిర్యాలగూడ మాకెంతో, ఆయన వచ్చిన కాలం నుంచి ఇప్పటికి 2 పర్యాయాలు జరిగింది. వారు ఇంకా మన దగ్గర ఉండి మనకు కోఆపరేట్గా ఉండి సహకరిస్తున్నటువంటి ఆయనకు కూడా, పోలీస్ శాఖకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మాకు వచ్చినటువంటి మరి సంఘ పాస్టర్స్, ఫెలోషిప్ వాళ్ళు, మరి పాస్టర్స్, విశ్వాసులందరికీ కూడా పేరు పేరున వందనాలు. నిన్నటి దినము మనకు మన శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు గారు సిలువలో మన పాపముల నిమిత్తం మరణించి ఆయనను సమాధి చేయబడిన దినము. ఈరోజు రన్ ఫర్ జీసస్ జరుపుతున్నాం. ఆయన 3వ దినము అంటే రేపుడు సాయంత్రం వరకు లేపబడతాడు. మన బైబిల్ ప్రకారంగా ఆయన పునరుత్థానం అవుతున్న యేసు, అంటే యేసు ప్రభు మరణం జయించి పునరుత్థానటువంటి దేవుడు, ఆయన సమాధిలో లేడు. అంటే మనం కూడా ఒకరోజు తప్పకుండా మరి మరణాన్ని జయించినటువంటి అందరం కూడా యేసు ప్రభు దగ్గర పరలోకాలు చేరుతామని ఒక విశ్వాసం దీని ద్వారా తెలియజేస్తూ, మీరు ఈరోజు ఇచ్చినటువంటి దేవుడు మనకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సందేశం, వాగ్దానం, పాటలు, అదేవిధంగా ప్రార్థనలు మరి దేవుడు ఆలకించి ఈ మిర్యాలగూడ పట్టణానికి, నియోజకవర్గానికి ఆయన మెండైన దేవుని ఆశీర్వాదం కుమ్మరించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ సోదరులకు, సహోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం. మరి ముఖ్యంగా మా MCCW సభ్యులందరూ కూడా ఎంతో ఆర్థికంగా అనేక విధాలుగా మాకు సహకరించి మా వెన్నంటి ఉండి మరి దీన్ని నడిపిర్రు. అదేవిధంగా కాకుండా ఫాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు కూడా మరి వారి దౌత్రాత్యం మరి ఎంతో గొప్పది. వారు మమ్మల్ని కోఆపరేట్ చేసి ముందుకు నడిపేయడానికి ఆర్థిక సహాయం కూడా మరి చేసినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మేము మాతో పాటు మరి మా MCW మా ప్రధాన కార్యదర్శి చిలక విద్యాసాగర్ గారు అయితే నిత్యం ఆహార నిద్ర లేకుండా ఒకటి పేపర్ వర్క్, ఇటు టౌన్లో అన్ని కార్యక్రమాలు, ఇటు మీటింగ్స్ అన్నిటిని కూడా మంచిగా మాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సహోదరుని బట్టి మరొకసారి అందరికీ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.